తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగాను కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్ను నియమించారన్నమాట. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయ శాఖ కమిషనర్గా ఎం హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలు జిల్లా కలెక్టర్లు కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. యాదాద్రి భువనగిరి కలెక్టర్గా అనురాగ్ జయంత్ని అయితే నియమించిందనమాట. సో ఈ విధంగా ఒక్కసారిగా కీలక అధికారులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేసి వారందరికీ కూడా బదిలీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ బదిలీలు మనకి ఈ రాత్రి నుంచి అమల్లోకి అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.